భక్తివన్ ప్రేక్షకులకు శుభోదయం. 29/4/2025 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్ష విధియ మంగళవారం. విధి ఈరోజు రాత్రి 8:36, కృతికా నక్షత్రం రాత్రి 9:53, వర్జ్యం ఉదయం 10:40 నుండి 12:10 వరకు, దుర్ముహూర్తాలు ఉదయం 8:10 నుండి 9:01 వరకు, రాత్రి 10:48 11:34 వరకు, సూర్యోదయం 5:40, సూర్యాస్తమయం 6:14, అమృతగల రాత్రి 7:39 నుండి 9:08 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. ఈరోజు శుభ సమయం లేదు, మంగళవారం కావడం వల్ల. సౌభాగ్యయోగం సాయంత్రం 6:48, బాలవ ఉదయం 9:47, కౌలవకరణం రాత్రి 8:36. చంద్రదర్శనం ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర హనుమద్ ఆరాధన విశేషమైనటువంటిది. అలాగే రేపే అక్షయ తృతీయ, మహాలక్ష్మి అమ్మవారు నారాయణ సమేతంగా ఆరాధన చేయడం, విశేషంగా ఆరాధన, అర్చనలు, సేవలు, భగవద్ లక్ష్మీదేవి విశేష కలువలతో కానీ కుంకుమతో ఆరాధన, లక్ష్మీ సహస్రనామ, అష్టోత్తరం, విష్ణు సహస్రనామ పారాయణలు, ఇవన్నీ దేవాలయాల్లో, మందిరాల్లో ఇవన్నీ చేయడం వల్ల సత్ఫలితాలు కలుగుతాయి. బంగారాన్ని కూడా శుద్ధి చేసుకుని పూజ చేయడం, అమ్మవారికి అలంకరించిన బంగారం మనం ధరించడం వల్ల విశేషమైన సత్ఫలితాలు కలుగుతాయి. ఈరోజు దినారంభ చక్రంలో ముందుగా మేషరాశి వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి, శుభవార్తలు వింటారు, ఆహ్వానాలు ఉంటాయి. వృషభ రాశి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో లాభాలు, వివాహ ప్రయత్నాలు అనుకూలం. మిథున రాశి అనుకోని ధనలాభాలు, నూతనమైన వ్యక్తుల పరిచయాలు ఉన్నాయి. కర్కాటక రాశి దైవభక్తి, విశేష లాభాలు, ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలం. సింహరాశి శ్రమానంతర లాభాలు ఉన్నాయి, వృత్తి వ్యాపారాల్లో లాభం. కన్యారాశి వివాహ ప్రయత్నాలు అనుకూలం, అధిక కోపం వల్ల నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. తులారాశి ఉద్యోగ లాభం, చిరు వ్యాపార లాభాలు, శుభమూలికంగా ప్రయత్నాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. వృశ్చిక రాశి ఆరోగ్యమందు అనుకూలతలు, అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్యం కలుగుతుంది. బంధుమిత్రులతోటి స్వల్పంగా విరోధాలు, వివాదాలు ఉండే అవకాశం, ఖర్చులు కూడా కొంచెం అధికంగా ఉండే అవకాశం. ధనస్సు రాశి కొత్త ప్రయత్నాలు అనుకూలిస్తాయి, అధిక శ్రమ, భారీ పెట్టుబడులు పెట్టకుండా ఉంటే అన్ని విధాలుగా అనుకూలం. మకర రాశి నిరుద్యోగులు శుభవార్తలు, శుభకార్యాల్లో పాల్గొంటారు, ధనవృద్ధి ఉంది. కుంభరాశి దైవచింతన, విశేష కార్యాల అనుకూలతలు ఉన్నాయి. మీనరాశి ప్రతి పనిలోనూ కూడా వ్యతిరేకతలు ఉండే అవకాశం, అనారోగ్య సమస్యలు కొంచెం వేధించే అవకాశం, దేవాలయ దర్శనాలు, భగవచ్చింతన కూడా మీకు మేలు చేసే అవకాశం ఉంది. ఈరోజు విష్ణు సహస్రనామంలో అదోక్షజః వాం అదోక్షజాయ నమః అన్నారు. అదోక్షజైతే జాతు యస్మాత్ తస్మాత్ అదోధ్యాయతే అంటే అదోన క్షయతే జాతు యస్మాత్ తస్మాత్ తదోధ్యాయః అనే పురుష సూక్తం చెప్పింది. భారతంలో ఉద్యోగ పర్వంలో కూడా ఎన్నడో మనకి తన దివ్యతత్వాల నుండి జారిపోకుండా ఉండకుండా కాపాడేటువంటి వాడే అదోక్షజుడు అని చెప్పారు. అధః అనగా భూలోకము అని అర్థం. ఏమండి, అక్షః అంటే స్వర్గలోకము అని అర్థం. కాబట్టి ఈ రెండింటి మధ్య విరాట్ రూపంలో విలాసిల్లేటువంటి వాడు పరమాత్మ గుడ్డ చేత ఆ నారాయణ అదోక్షజుడు అనబడ్డాడని చెప్పారు. అంతర్ముఖ లయముల ఇంద్రియాల చేత తెలియబడేవాడు గాన అదోక్షజుడని ప్రసిద్ధిగాంచాడు. ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాళ్ళకే భగవంతుడు దొరుకుతాడు కాబట్టి, ఆ ఇంద్రియ నిగ్రహం కలిగేటువంటి వాడు సిద్ధులు లభిస్తాయి కాబట్టి, ఆ సిద్ధులకు కూడా అతీతంగా ఉండేటువంటి వాడు కాబట్టి, అటువంటి వాడు మనస్సుని, బుద్ధిని, ఇంద్రియాలను నిగ్రహించుకునేటువంటి వాడికి దొరికేటువంటి వాడు అదోక్షజుడు అని నారాయణను స్తుతించారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.